మాది కాటన్పాడు, నా పేరు పల్లిపోయిన అనురాధ. దీన్ని బర్లీ పొగాకు అంటారు, ప్రజెంట్ మళ్ళీ దొర పొగాకు కూడా అని అంటారు. దీనికి వచ్చి ఎకరానికి 10,000 మొక్క 11,000 మొక్క దా పట్టిద్ది. దీనికి వచ్చి మొక్క వేసిన కానించి కలుపులకే కానీ కోతకే కానీ దేనికన్నా కానీ 50, 60, 70, 80 మంది దాకా పడతారు పంటను బట్టి. బోధుల్లో ముందు 20 కానీ పొటాష్ కానీ ఇంకా ప్రజెంట్ మన ఓపిక కొందిగా పోసుకోవాలి. మొక్క వేసిన కానించి ఫస్ట్ వచ్చి బలానికి 3.9 కానీ 20 కానీ వేస్తారు. దీనికి మళ్ళీ బోధులు దాటిన కానించి పుష్పలామోని ఎక్కిస్తారు తడికి. ఒక 80 రోజులు దాటినాక గెలగొట్టుకుంటారు పైన. తర్వాత గెలగొట్టి పిలక ముందు పోసుకున్నాక 100 రోజులు దాటిన కానించి ఆకులు రెమ్మలు ఇరిచేస్తారు. రెమ్మలు ఇరిచి ఇట్లా మట్లకి అల్లుకుంటారు. దీనికి ఖర్చు వచ్చి ఎకరానికి 1,00,000 రూపాయలు దాకా అవుతుంది. కూలోళ్ళకే కానీ ముందు కట్టలకే కానీ దీనికి ముందు కొట్టడానికే కానీ 1,00,000 రూపాయలు వస్తుంది మనకి. దీనికి ఖర్చు, దీనికి ఆదాయం వచ్చేసరికి 2 లక్షలన్నర దాకా వస్తుంది. దీన్ని తేలిగ్గా చేసుకుని అట్టా చేసుకున్న రైతుకి ఆదాయమే కానీ నష్టం ఉండదు. వచ్చి 6 నెలలు పంట అండి. ఇది మొక్క వేసిన కానించి పూర్తి అయ్యేసరికి 6 నెలలు పట్టిద్ది. 6 నెలలు మొక్క, 6 నెలలు పంట అండి. మనం ఒక కోటాగా అవదండి. దీన్ని బట్టి ఇక్కడ ప్రస్తుతానికి ఈ కాటన్పాడు వచ్చి స్టెప్ బై స్టెప్ 4 స్టెప్పులుగా ఇస్తారు. దీన్ని ఫస్ట్ 80 రోజులు దాటిన కానించి పండినట్టు ఒక తడవ ఇరుచుకుని అట్లా అల్లుకుంటాం మట్లకి. మళ్ళీ 20 రోజులు ఆగి మళ్ళీ ఇరుచుకుని మళ్ళీ అట్లా అల్లుకుంటాము. 120 రోజులు దాటాక మొత్తం ఒక తడవ ఇరిచేస్తాం. ఈ నెలకి 45 రోజులకి తెస్తాం. 45 రోజులకి టన్ను కాదండి, ఈ కేజీ లెక్క. కేజీ వచ్చి మాకు 155 రూపాయలు అని చెప్పారు. దాన్ని బట్టి 140, 150 అట్ట బట్టి పడిద్ది. ఎకరానికి వచ్చి దిగుబడి బాగా పండితే 15 టన్నులు అని చెప్పారు. బాగా పండపోతే 12. కొత్తగా వేసుకునే వాళ్ళకైతే వేసుకుని సొంతంగా చేసుకునే వాళ్ళకైతే 1 రూపాయి కనబడద్దండి. కూలోళ్ళకైనా పర్లా, లేబర్కి బాగా అనుకూలమైన పంట ఇది. తెగుళ్ళు అనేది ఎర్ర ఒకటండి. మళ్ళీ పెద్ద అయినాక అగ్గిపెట్టెలో వస్తుంది. ఆ రెండే దీనికి వచ్చేది. నల్ల ఏరు నలుపు అని వస్తుందండి ఒకటి. అప్పుడు వచ్చి దానికి సంబంధించి మైక్రోనే ఏదో అంటారండి, అది దానికి సంబంధించి మందులు కొట్టుకుంటే చేసుకునే వాళ్ళకి లాభదాయకమైన పంట. మొక్క పెట్టిన కానీ మామూలుగా దుక్కుతుండటం మొదలు పెట్టిన కానించి కంప్లీట్ అయ్యే వరకు 1,00,000 సుమారుగా ఆదాయం వచ్చి 2, 2.5, అధికంగా పండితే 3. నీళ్లు మనం రోజు 4 రోజులకు తడవ, వారానికి తడవ ముందు కట్టెక్కించుకోవాలి. ఎర్ర నేలలో బాగా పండిద్ది. ఇసుక నేలలో పండిద్ది కానీ తక్కువ. ఎర్ర నేల అయితే బాగా, నల్లరేవడి నేల కూడా పనికొస్తుంది. దీంట్లోనా నల్ల బర్లీ ఉంది, బర్లీ దొరపగాకు. మాకు తెలిసి 2 రకాలేనండి. ఇది మామూలు బర్లీ ఎక్స్పోర్టేనండి. వాళ్ళ కంపెనీ వాళ్ళే వచ్చి ఇక్కడికి వచ్చి కొనుక్కోవాలి. మాకా ఊరి పేరు వినుకొండ. వినుకొండ నుంచి వస్తుంది.